బీహార్లో వంతెనలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. 10 రోజుల్లో 5 బ్రిడ్జిలు కుప్పకూలాయి. ఇందులో కొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో వంతెనల నాణ్యతపై సందేహాలు పెరుగుతున్నాయి. నితీష్ సర్కార్ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. బీహార్లో బ్రిడ్జిలు కూలడం డైలీ రొటీన్ గా మారిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి వంతెనలు కుప్పకూలుతున్నాయి. తాజాగా మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు 3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ ని బీహార్ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరగడంతో వంతెన కూలిపోయిందని చెబుతున్నారు అధికారులు. బీహార్లో గడిచిన 10 రోజుల్లో 5 బ్రిడ్జిలు కూలిపోయాయి. జూన్ 18న ప్రారంభోత్సవానికి ముందే అరారియాలో ఒక వంతెన కుప్పకూలిపోయింది. 12 కోట్ల ప్రజాధనం గంగలో కలిసిపోయింది. ఈ నెల 22న సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కుప్పకూలింది. ఇది జరిగిన తెల్లారే అంటే జూన్ 23న తూర్పు చంపారణ్లో నిర్మాణంలో ఉన్న 16 మీటర్ల వంతెన కూలిపోయింది. ఆంఫా అనే గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు కలుపుతూ 1.5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తోంది రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్. నాణ్యత లోపాలే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 27న బీహార్లో మరో వంతెన కూలింది. కిషన్గంజ్ జిల్లాలో కంకై నదికి చెందిన ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. 2011లో నిర్మించిన ఈ బ్రిడ్జి కంకాయ్ నదిని మహానందితో కలుపుతుంది. ఇటీవలే దీనికి మరమ్మతులు ప్రారంభించారు అధికారులు. అంతలోనే కూలిపోయింది. నేపాల్ పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హఠాత్తుగా నదిలో నీటి మట్టం పెరిగింది. ప్రవాహ ఉధృతికి పిల్లర్ పడిపోవడంతో బ్రిడ్జ్ కూలిపోయింది. వరుసగా బ్రిడ్జ్లు కూలిపోతుండటంతో బీహారీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వంతెనలు పటిష్టతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ వర్క్స్ లో నాణ్యత లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని మండిపడుతున్నాయి విపక్షాలు. అధికారుల తీరును తప్పుపడుతున్నాయి. వరుస ఘటనలతో నితీష్ సర్కార్ అప్రమత్తమైంది. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా లేక ఎవరైనా కావాలని కూల్చివేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు అధికారులు.